హలో అండి, బాగున్నారా? ఈరోజు విరిగిన పాలతో రసమలై ఎలా చేసుకోవాలో చూద్దాం. విరిగిన పాలలో అరచక్క నిమ్మకాయ పిండుకొని ఇట్లాగా పన్నీర్ వచ్చిన తర్వాత శుభ్రంగా మనము కడుక్కోవాలన్నమాట. ఆ నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి వాసన అనేది రాకుండా శుభ్రంగా పులుపు లేకుండా చేసుకోవాలి. ఇట్లాగా విరిగిన పన్నీర్ని నీళ్ళు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. బాండీ పెట్టుకుని లీటర్ పాలు పోసుకుని మరిగించుకోవాలండి. పన్నీర్ అనేది ఇలాగా స్మూత్గా చేసుకోవాలి. ఎంత బాగా స్మూత్గా చేసుకుంటే మనకి పన్నీర్ అనేది అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. రసమలై ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. పాలు మీగడ వస్తుంది కాబట్టి మనం అడుగంటుకోకుండా శుభ్రంగా పాలని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. దగ్గరుండి చూసుకోవాలి, బాగా తిప్పుకోవాలి. పన్నీర్ అనేది ఇలా రెడీ అయిందనమాట. ఇలా రెడీ అయిన తర్వాత మనము చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనము రసమలై తయారు చేసుకోవాలండి. ఇది చాలా బాగా స్మూత్గా చేసుకోవాలి, విరక్కోకుండా చూసుకోవాలన్నమాట. విరిగితే మళ్ళీ అది టేస్ట్ అనేది పోతుందన్నమాట. ఇలాగా రెడీ అయిపోయినాయి వీడియోలో చూపించిన విధంగా. ఈ లోపల పాలు మరుగుతూ ఉన్నాయండి. ఈ లీటర్ పాలండి. ఆ లీటర్ పాలు వచ్చేంత మరిగించుకోవాలి. ఒక కప్పు పటిక బెల్లం వేసుకోవాలండి స్వీట్నెస్ కోసం. ఈ పటిక బెల్లం కరిగేంత వరకు శుభ్రంగా మళ్ళీ మరిగించుకోవాలన్నమాట. ఇట్లాగా మరిగిన తర్వాత మనం పాలు అనేది చాలా చిక్కబడాలండి. ఈ లోపల వేరే బాండీ పెట్టుకొని మనము 2 గ్లాసుల వాటర్ వేసుకుని దాంట్లో అరకప్పు పంచదార వేసుకోవాలి. ఇంకా దానికంటే తగ్గించి వేసుకున్నా సరే మంచిదన్నమాట. ఇట్లాగా ఈ పంచదార సిరప్ అనేది చాలా వేడిగా ఉండేటప్పుడు మనం ఈ రసమలై వేసుకోవాలండి. చూసారా, రసమలై వేసుకున్న తర్వాత ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ రసమలైని ఒక్కొక్క రసమలైని వీడియోలో చూపించిన విధంగా గరిటెతో గట్టిగా ప్రెస్ చేసుకుని మనము రబడీలో వేసుకోవాలండి. చూసారా, ఇలాగా అన్నీ ఒక్కొక్కటి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ సిరప్ అనేది ఉండకూడదనమాట. ఈ సిరప్ అనేది పూర్తిగా కంప్లీట్గా పోయిన తర్వాత ఈ రబడీలో వేసుకోవాలన్నమాట. ఇలాగా అన్నీ మనము ఎట్లాగే చేసుకుని మనము ఈ రబడీలో వేసుకుంటే మనకి ఫైనల్గా రసమలై అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఈ రబడీలో పటిక బెల్లం బదులు మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. రబడీ అనేది చాలా బాగా వచ్చింది. ఫైనల్గా రసమలై అనేది చాలా బాగా కుదిరిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగా ఉందో. దీంట్లో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే జస్ట్ ఇట్లాగా యాడ్ చేశాను. థ్యాంక్ యూ.